ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్ ఆయనకే తెలియదని, ఇక ఫ్యూచర్ సిటీ ఎక్కడిదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందా నడుస్తోందని ఆరోపించారు. ఓ పథకం ప్రకారం ఎల్ఎన్టీ సంస్థపై ఒత్తిడి తెచ్చి హైదరాబాద్ మెట్రో నుంచి తప్పించారని, తద్వారా 1000 కోట్లు లాభం పొందారన్నారు. రాష్ట్ర ప్రజలపై 15,000 కోట్ల భారం మోపారని విమర్శించారు. హైదరాబాద్ మెట్రో ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఫ్యూచర్ లేని సిటీ ఫ్యూచర్ సిటీ అన్నారు. జనమే లేని చోట, ఇండ్లు లేని చోట, జనావాసాలు లేని చోట ఫోర్త్ సిటీకి రోడ్లు వేస్తా, మెట్రో తీసుకుపోతా అని రేవంత్ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. గురు శిష్యులు ఇద్దరూ కలిసి ఒకే రైలులో అమరావతికి వెళ్తారా అని ప్రశ్నించారు. వచ్చుడే మొదటి రోజు నుంచెల్లే ఒక దుర్మార్గంగా తన యొక్క ఉన్న ప్రణాళిక ఏదైతుందో తన రియల్ ఎస్టేట్ దందాన్ని పెంచుకోవడం కొరకు ఏ ఇండ్లు, ఏ ఆవాసాలు, ఏ అవసరాలు, ఏ ఫ్యాక్టరీలు కూడా లేని ప్రాంతంలో అసలు ఫ్యూచర్ ఎక్కడ ఫ్యూచర్ సిటీ? ఈయన ఫ్యూచర్ ఏందో ఆయనకే తెలియదు. రేపు ఉంటాడా ఎల్లుండి బీక్తాడా తెలియదు. ఆడ సిటీ లేదు. లేని ఫ్యూచర్ సిటీ నుంచి కట్టని అమరావతికి కూడా గ్రీన్ఫీల్డ్ హైవేట, మళ్ళీ దాని పక్కన ఇంకో రైలు అంట. మరి ఒక దాంట్లో గురువు గారు, ఒక దాంట్లో శిష్యుడు ఎక్కుతాడా? మరి పోయేటప్పుడు రైల్లో పోయి వచ్చేటప్పుడు రోడ్లో వస్తారా ఇద్దరు గురు శిష్యులు? హైదరాబాద్ అమరావతికి ట్రిపుల్ వేయడానికి దేని కొరకు? ఏంది ఇదంతా కూడా? ఇవన్నీ ఏం తెలియజేస్తూ ఉన్నాయి? కేవలం రియల్ ఎస్టేట్ దందా కొరకు తను, తన తాబేదారులు, తన బంధుమిత్రులు కొన్న వేలాది ఎకరాలకు ఏదో ధరలు పెంచుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయన్న ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప ఎక్కడ కూడా ప్రజల కోణం లేదు, ప్రజల అవసరాలు లేవు దీంట్లో. ప్రజల